హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈరోజు మనం ఆర్టికల్స్ అనేటువంటి టాపిక్ పైన ఒక వర్క్ షీట్ అనేటువంటిది చేస్తున్నాము. ఇందులో మనకి ఒక 20 బిట్స్ ఉంటాయి. సో ప్రతి బిట్ కూడా మీకు బాగా ఆలోచించగలిగే విధంగా ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా అనలైజ్ చేస్తూ ఆన్సర్ చేసేదానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే. ఫస్ట్ బిట్ ఈస్ గో అండ్ హ్యావ్ డాష్ బాత్. ఏ ఆర్టికల్ వస్తుంది చెప్పండి ఇక్కడ? ఏ, యాన్, ద, నో ఆర్టికల్. గో అండ్ హ్యావ్ డాష్ బాత్. ట్రై చేయండి. ద ఆన్సర్ ఈస్ గో అండ్ హ్యావ్ ఏ బాత్. ఏ బాత్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. డాష్ మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ మనకి ఏ ఆర్టికల్ వస్తుంది? ఏ, యాన్, ద లేదా నో ఆర్టికల్. కమాన్ గెస్ చేయండి. జనరల్గా మనము ఎవరెస్ట్ అని కనిపించింది కాబట్టి ద ఆర్టికల్ వస్తుంది అనేసి అనుకుంటాం. కానీ ఇక్కడ దానికి ముందు మౌంట్ అని వచ్చింది చూసారా? ఎప్పుడైనా సరే ఈ విధంగా మౌంట్ అని వచ్చినా మనం ఏం చేయకూడదు అంటే ఎలాంటి ఆర్టికల్ని కూడా మనం యూజ్ చేయకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే దీనికి ఆన్సర్ ఏంటి తెలుసా? నో ఆర్టికల్. సో దీన్ని జస్ట్ మనం మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాలి, కానీ ద మౌంట్ ఎవరెస్ట్ అనేసి అనకూడదు. ఒకవేళ ఇక్కడ మౌంట్ లేదనుకోండి, అప్పుడు ద ఎవరెస్ట్ అనేసి మనం యూజ్ చేయొచ్చు. డిఫరెన్స్ అర్థమైందా? ద ఎవరెస్ట్ అనొచ్చు, కానీ ద మౌంట్ ఎవరెస్ట్ అనేసి అనకూడదు. క్లియర్? రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. వన్ ఆఫ్ హిస్ చిల్డ్రన్ హ్యాస్ హ్యాడ్ డాష్ మీజిల్స్. మీజిల్స్ అనేది ఒక డిసీజ్ అనమాట. ఇక్కడ చెప్పండి మీరు, ఏ ఆర్టికల్ వస్తుంది? ఏ, యాన్, ద లేదా నో ఆర్టికల్. ఏమొస్తుంది చెప్పండి? ఏ వస్తుందా, యాన్ వస్తుందా, ద వస్తుందా, నో ఆర్టికలా? కమాన్ గెస్ ఇట్. సో ఇది డిసీజ్ అన్నాను కాబట్టి చాలామంది ఏమనుకుంటారు అంటే నో ఆర్టికల్ అనేసి అనుకుంటారు. కానీ ఎక్సెప్షన్స్ ఎవరైతే బాగా గమనించి ఉంటారో, ఆల్రెడీ మనం ఈ ఆర్టికల్స్ పైన డిస్కస్ చేసుకున్నాం 3 పార్ట్స్గా. అందులో లాస్ట్ పార్ట్ ఎక్సెప్షన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అక్కడ మనకు వస్తుంది మీజిల్స్ అనేటువంటి దాని ముందు మనం ద అనేటువంటి ఆర్టికల్ని యూజ్ చేయాలి. మీజిల్స్కి ఇంకా ఫ్లూకి ఇలాంటి వాటికి మనం ద అనేటువంటి ఆర్టికల్ని యూజ్ చేయాలన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్సెప్షన్స్లో వస్తుంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. దిస్ నావెల్ వాజ్ రిటన్ బై డాష్ 11-year-old గర్ల్. సో ఎలా పలకాలి దీన్ని మనం? చెప్పండి. 11 అనేసి పలకాలి. నాట్ 11, 11 అనేసి పలకాలన్నమాట దీన్ని. చెప్పండి ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఏ, యాన్, ద, నో ఆర్టికల్. గెస్ చేయండి. ఎస్, ద ఆన్సర్ ఈస్ యాన్ వస్తుంది. ఎందుకని యాన్? 11, ELEVEN, 11 ఏ అనేటువంటి అచ్చు సౌండ్ వస్తుంది, అంటే ఓవల్ సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం యాన్ అనే దాన్ని యూజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 5. డాష్ ఫ్రెంచ్ ఫాట్ టు రిటైన్ బెల్గా. డాష్ ఫ్రెంచ్ ఫాట్ టు రిటైన్ బెల్గా. కమాన్ గెస్ చేయండి, ఏం ఆర్టికల్ వస్తుంది ఇక్కడ? చాలామంది నో ఆర్టికల్ అనేసి అనుకుంటారు, కానీ ఇక్కడ ఏం ఆర్టికల్ వస్తుంది అంటే ద ఫ్రెంచ్ ఫాట్ రిటైన్ టు బెల్గా. ఇక్కడ ద ఫ్రెంచ్ అంటే ద ఫ్రెంచ్ పీపుల్ అనేసి, ద ఫ్రెంచ్ సోల్జర్స్, ఈ విధంగా మనం మీనింగ్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ద అనేది వస్తుంది అనమాట. అంటే ఆ జాతిని ఉద్దేశించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. అర్థమైందా? రైట్. నెక్స్ట్ 6th వన్. డోంట్ మేక్ డాష్ నాయిస్. గెస్ చేయండి ఏం ఆర్టికల్ వస్తుందో. జనరల్గా చాలామంది ఏమనుకుంటారు తెలుసా? నో ఆర్టికల్ ఇక్కడ డోంట్ మేక్ నాయిస్ అనేసి అంటుంటారు. అది
ఒక ఎర్రర్ అనమాట. డోంట్ మేక్ నాయిస్ అనేసి అనకూడదు. మరేమనాలి? డోంట్ మేక్ ఏ నాయిస్ అనాలి. అంటే ఇక్కడ మనము ఏం యూజ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ఏ. ఏం యూజ్ చేయాలి మనము? ఏ. అంటే డోంట్ మేక్ ఏ నాయిస్ అనేది మాత్రమే యూజ్ చేయాలి. అర్థమైందా? డోంట్ మేక్ ఏ నాయిస్. నాట్ డోంట్ మేక్ నాయిస్. డోంట్ మేక్ నాయిస్ అనేసి మనం చెప్పకూడదు. డోంట్ మేక్ ఏ నాయిస్ అనేసి మనం యూజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దామా? యెస్. నెక్స్ట్ వన్ ఈజ్ సెవెంత్ వన్. ఇక్కడ మనకి డాష్ 1000 పీపుల్ అటెండెడ్ ద మీటింగ్ అనేసి ఇచ్చారు. గెస్ చేయండి. ఏమొస్తుంది ఇక్కడ మనకి డాష్‌లో? కమ్ ఆన్. ఏమొస్తుంది? ఏమొస్తుంది అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. ఏ 1000 పీపుల్ అటెండెడ్ ద మీటింగ్ అనేసి మనం రాస్తాం. అంటే ఇలాగ మనకి సంఖ్యలు వచ్చినప్పుడు దాని ముందు జనరల్‌గా మనం ఏ అనేది పెడుతుంటాం అనమాట. ఓకేనా? అంటే ఐ మీన్ ఏ కానీ, యాన్ కానీ బేస్డ్ ఆన్ దట్ సౌండ్. అంతేకాని ద అనేసి నో ఆర్టికల్ అనేది జనరల్‌గా యూజ్ చేయము. ఓకే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 8. షీ టాట్ హర్‌సెల్ఫ్ టు ప్లే డాష్ వయలిన్. వయలిన్ అనేదేంటి? ఒక మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్. కాబట్టి మనం ఈజీగా చెప్పేయొచ్చు కదా! బిఫోర్ ద మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ వి షుడ్ యూజ్ ఆర్టికల్ ద. కరెక్ట్. దిస్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 9. ఆల్ ద ఫర్నిచర్ ఇన్ అవర్ హౌస్ వాస్ మేడ్ ఆఫ్ డాష్ వుడ్. ఇక్కడ ఏమొస్తుంది? బ్లాంక్‌లో ఏమొస్తుంది? ఏ, యాన్, ద, నో ఆర్టికల్. గెస్ చేయండి. ఏమొస్తుంది కరెక్ట్ ఆన్సర్? చాలామంది ద అనుకుంటారు. కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే నో ఆర్టికల్. ఎందుకని నో ఆర్టికల్? గెస్ చేయండి. వుడ్ అనేది ఒక మెటీరియల్ నౌన్. సో, మెటీరియల్ నౌన్ ముందు వి షుడ్ నాట్ యూజ్ ఆర్టికల్. అంటే వుడ్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, వుడ్ కానీ, క్లే కానీ ఇలాంటివంతా మెటీరియల్ నౌన్స్ అనమాట. వాటి ముందు మనం ఎలాంటి ఆర్టికల్‌ని యూజ్ చేయము. ఓకేనా? ఇది ఎక్సెప్షన్స్‌లో వస్తుంది మనకి ఆర్టికల్స్‌లో. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 10. డోంట్ ఫర్గెట్ టు ఇన్వైట్ డాష్ జాన్సన్స్. ఏమొస్తుంది గెస్ చేయండి ఇక్కడ? ఏ ఆర్టికల్ వస్తుంది గెస్ చేయండి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద జాన్సన్స్. ఏమొస్తుంది ఇక్కడ మనకి? ద జాన్సన్స్ అనేసి వస్తుందనమాట. ఎందుకని ద జాన్సన్స్ వస్తుంది? సార్ ఇది జాన్సన్స్ అనేది నేమ్ కదా! ప్రాపర్ నేమ్ కదా! ప్రాపర్ నేమ్ ముందు మనం ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు కదా! అనేసి అనుకోవచ్చు. కానీ ఇక్కడ జాన్సన్స్ అంటే వాళ్ళ మొత్తం ఫ్యామిలీ అనమాట. కాబట్టి ఇక్కడ మనం డోంట్ ఫర్గెట్ టు ఇన్వైట్ ద జాన్సన్స్ అంటే ద జాన్సన్స్ ఫ్యామిలీని మీరు ఇన్వైట్ చేయడం మర్చిపోవద్దు అని. ఇలాగ ఫ్యామిలీ మొత్తాన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు వి షుడ్ యూజ్ ఆర్టికల్ ద. ఇది కూడా మనం ఎక్సెప్షన్స్‌లో నేర్చుకుంటాం. నెక్స్ట్ దెర్ ఈస్ డాష్ మిస్టర్ జాన్ టు స్పీక్ టు యూ. చూడండి ఇక్కడ ఏమొస్తుందో చెప్పండి? దెర్ ఈస్ డాష్ మిస్టర్ జాన్ టు స్పీక్ టు యూ. చాలామంది దీనికి మిస్టేక్‌గానే ఆన్సర్ చేస్తారు. మిస్టర్ జాన్ అనగానే నో ఆర్టికల్ వస్తుంది అనేసి అనుకుంటారు. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్ కాబట్టి. కానీ యాక్చువల్‌గా ఇక్కడ ఏమొస్తుంది అంటే దెర్ ఈస్ ఏ మిస్టర్ జాన్. ఎందుకు ఏ సార్? ఎందుకు అంటే సో, ఎవరో ఒక జాన్ అనేటువంటి వ్యక్తి నీతో మాట్లాడాలనుకుంటున్నాడు అనేసి దీని యొక్క మీనింగ్ అనమాట. ఇది చాలా చాలా రేర్ ఎక్సెప్షన్. దీన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఈ సెంటెన్స్‌ని గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే క్వెషన్ పేపర్ డిఫికల్ట్‌గా ఉంది అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్‌ని మన క్వెషన్ పేపర్‌లో ఇవ్వడం అనేది జరుగుతుంది. దట్ మీన్స్ ఇలాంటి క్వెషన్స్‌ని మనకి క్వెషన్ పేపర్‌లో ఉంటే అది డిఫికల్ట్ పేపర్ అనేసి మనం చెప్పొచ్చు. సో, ఇక్కడ ఏమొస్తుంది? దెర్ ఈస్ ఏ మిస్టర్ జాన్ టు స్పీక్ టు యూ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ నంబర్ 12. హీ ప్యాటెడ్ మీ ఆన్ డాష్ బ్యాక్. సో, ఏమొస్తుంది? గెస్ చేయండి. హీ ప్యాటెడ్ మీ ఆన్ ద బ్యాక్. ఆన్ ద బ్యాక్ అనేసి ఆన్సర్ వస్తుంది.
ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ నంబర్ 13 చూద్దామా? క్వెషన్ నంబర్ 13. యెస్. డాష్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విల్ లాంచ్ ద న్యూ స్కీమ్ టుమారో. గెస్ చేయండి ఏమొస్తుందో. కమ్ ఆన్, గెస్ ఇట్. కమ్ ఆన్. చాలామంది ప్రైమ్ మినిస్టర్ ఉంది కదా అనేసి అనేసి అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమొస్తుంది అంటే నో ఆర్టికల్. ఎందుకని నో ఆర్టికల్ చెప్పండి? కమ్ ఆన్, గెస్ ఇట్. ఎందుకు అంటే ఇక్కడ జస్ట్ ప్రైమ్ మినిస్టర్ అనేసి ఇచ్చి వాళ్ళు ఆపలేదు. ప్రైమ్ మినిస్టర్ యొక్క నేమ్ కూడా ఇచ్చారు. అంటే ద ప్రైమ్ మినిస్టర్ అనేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ నరేంద్ర మోడీ అని ఇచ్చారు కాబట్టి మనం ఎలాంటి ఆర్టికల్ కూడా యూజ్ చేయకూడదు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విల్ లాంచ్ అనేసి అనాలి కానీ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనేసి అనకూడదు. ఒకవేళ నరేంద్ర మోడీ లేదనుకోండి, లేదు, అప్పుడేమొస్తుంది? ద వస్తుంది. ద ప్రైమ్ మినిస్టర్ విల్ లాంచ్ ద న్యూ స్కీమ్ టుమారో అనేసి అప్పుడు వస్తుంది. ద చీఫ్ మినిస్టర్ విల్ లాంచ్ ద న్యూ స్కీమ్ టుమారో. ఎప్పుడైతే ఈ చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఇలాంటి పొజిషన్స్ తరువాత వాళ్ళ ఒక నేమ్ ఇస్తారో అప్పుడు దానికి ముందుగా మనం ఏం చేయకూడదు అంటే ఎలాంటి ఆర్టికల్ కూడా యూజ్ చేయకూడదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుందా మీకు? ఫస్ట్‌లో చూసాం. ద మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ అనే దాని తర్వాత ఎవరెస్ట్ అనేటువంటిది వచ్చింది. అప్పుడు కూడా మనం ఎలాంటి ఆర్టికల్ అనేది యూజ్ చేయలేదు. చూసారా? ఇది కూడా అలాగే ఒక ఎక్సెప్షన్ అన్నమాట. ఓకేనా? సో, ఈ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఇలాంటివన్నీ కూడా దాని తర్వాత కనుక ఎలాంటి నేమ్ రాకుండా వస్తే అప్పుడు మనం ద ఆర్టికల్ అనే దాన్ని యూజ్ చేస్తాం. కానీ ఈ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఇలాంటి పొజిషన్స్ తరువాత నేమ్ కనుక వస్తే మనం ఎలాంటి ఆర్టికల్‌ని కూడా యూజ్ చేయకూడదు. క్లారిటీ వచ్చిందా? రైట్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 14. ఐ వాస్ బోర్న్ ఆన్ డాష్ ఫ్రైడే. కమ్ ఆన్. ఐ వాస్ బోర్న్ ఆన్ డాష్ ఫ్రైడే. ఏమొస్తుంది? జనరల్‌గా అయితే నో ఆర్టికల్ అనేసి అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమి ఆన్సర్ వస్తుంది అంటే ఐ వాస్ బోర్న్ ఆన్ ఏ ఫ్రైడే. అంటే చాలా ఫ్రైడేస్‌లో ఒక ఫ్రైడే రోజున నేను పుట్టాను. ఐ వాస్ బోర్న్ ఆన్ ఏ ఫ్రైడే అనేసి చెప్పాలన్నమాట. ఓకేనా? ఇది కూడా మంచి క్వెషన్, మనకి గుర్తుపెట్టుకోవాలి ఈ మోడల్ కూడా. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 15. దెర్ ఈస్ డాష్ యూకలిప్టస్ ట్రీ ఇన్ బ్యాక్ యార్డ్. ఏమొస్తుంది దీనికి? గెస్ చేయండి. యెస్. ఏమొస్తుంది అంటే చాలామంది ఈ అనేసి ఉంది కాబట్టి దీనికి యాన్ అనేసి యూజ్ చేయాలి అనేసి అనుకుంటారు. బట్ మనం ఆల్రెడీ ఆర్టికల్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడు కూడా మనము సౌండ్‌ని బట్టి ఆర్టికల్ అనేది డిసైడ్ చేయాలి. సౌండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇది ఎలా పలుకుతుంది? ఈ యు అనేటువంటిది యూగా పలుకుతుంది. యు అంటే యా సౌండ్. అంటే ఇది ఒక కాన్సోనెంట్ సౌండ్ పలుకుతుంది. కాబట్టి మనం ఏం యూజ్ చేయాలి చెప్పండి? ఏ అనేది యూజ్ చేయాలి. వాట్ షల్ వి యూజ్? ఏ. అంటే దెర్ ఈస్ ఏ యూకలిప్టస్ ట్రీ అనేసి మనం యూజ్ చేయాలి. యూకలిప్టస్, యూగ్లీనా ఇలాంటి వాటికి మనం ఏ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ నంబర్ 16. వాట్ విల్ యూ హ్యావ్ ఫర్ డాష్ బ్రేక్‌ఫాస్ట్. వాట్ విల్ యూ హ్యావ్ ఫర్ డాష్ బ్రేక్‌ఫాస్ట్ చెప్పండి? చాలామంది బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వీటి ముందు ఏం చేస్తుంటారంటే ద అనేటువంటి ఆర్టికల్‌ని యూజ్ చేసేస్తుంటారు. బట్ అది చాలా చాలా మిస్టేక్. సో, మనము ఈ మీల్స్ నేమ్స్ అయినటువంటి బ్రేక్‌ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ వీటి ముందు మనం ఎలాంటి ఆర్టికల్‌ని కూడా యూజ్ చేయకూడదు. అంటే ఇక్కడ నో ఆర్టికల్. ఇక్కడ ఏమొస్తుంది? వాట్ విల్ యూ హ్యావ్ ఫర్ బ్రేక్‌ఫాస్ట్ అంతే. అంతేకాని వాట్ విల్ యూ హ్యావ్ ఫర్ ద బ్రేక్‌ఫాస్ట్ అనేసి యూజ్ చేయకూడదు. నో ఆర్టికల్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ మగధీర ఈజ్ డాష్ ఎస్ఎస్ రాజమౌళిస్ ఫిల్మ్. చెప్పండి ఏమొస్తుందో? సో, మగధీర ఈజ్ చాలామంది ద రాజమౌళిస్ ఫిల్మ్ అనేసి, ద ఎస్ఎస్ రాజమౌళిస్ ఫిల్మ్ అనేసి అనుకుంటారు. బట్ యాక్చువల్‌గా ఏమొస్తుంది అంటే
గెస్ చేయండి. యెస్. యాన్ వస్తుంది. ఎందుకని యాన్ వస్తుంది? చెప్పండి. ఎందుకని యాన్ వస్తుంది? ఇక్కడ ఎలా పలుకుతుంది ఇది? ఎస్, ఎస్, ఏ. ఏ అని పలుకుతుంది కదా! ఎస్ అన్నప్పుడు ఏ. కాబట్టి ఏ అనేది ఏంటి? ఓవల్ సౌండ్. ఓవల్ సౌండ్ కాబట్టి యాన్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ నంబర్ 18. ఈజ్ ఎనీథింగ్ డాష్ మ్యాటర్? ఈజ్ ఎనీథింగ్ డాష్ మ్యాటర్? ఇక్కడ ఏమి ఆర్టికల్ యూజ్ చేయక్కర్లేదనేసి అనుకుంటాం. కానీ దీనికి ఈజ్ ఎనీథింగ్ ద మ్యాటర్? ఏదన్నా మ్యాటర్ ఉందా? అనేసి ఇది చెప్తుందనమాట. అంటే ఈజ్ ఎనీథింగ్ ద మ్యాటర్? పర్టికులర్‌గా ఏదన్నా మ్యాటర్ ఉందా? అనేసి అడగడం అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ నంబర్ 19. ఇట్ ఈజ్ డాష్ యూనివర్సల్ ఫ్యాక్ట్? చెప్పండి. ఏమొస్తుంది ఇక్కడ? ఇట్ ఈజ్ డాష్ యూనివర్సల్ ఫ్యాక్ట్. సార్ ఇది చాలా ఈజీ సార్. ఇక్కడ యూ ఉంది కాబట్టి యాన్ వస్తుంది సార్ అనేసి అనుకున్నాము అంటే అది రాంగ్. ఇది ఎలా ప్రొనౌన్స్ అవుతుందనేది మనం గమనించాలి. ఇది యూ అంటుందంటే యూ అనేది యా, యా సౌండ్‌ని పలుకుతుంది. అంటే ఇట్ ఈజ్ ఏ కాన్సనెంట్ సౌండ్ అనమాట. ఎప్పుడైతే ఇది కాన్సనెంట్ సౌండ్ అవుతుందో అప్పుడు ఏమొస్తుంది? ఏ అనేటువంటి ఆర్టికల్ వచ్చేస్తుంది. అంతే కదా! రైట్. ఇంకా మనకి లాస్ట్ క్వెషన్‌లోకి వచ్చేసాము. ఐ హావ్ కాట్ డాష్ కోల్డ్. కమ్ ఆన్. దీనికి కరెక్ట్‌గా ఆన్సర్ చేయండి. చేయాలి. క్వెషన్ నంబర్ 20. చాలామంది ఈ కోల్డ్ అనేది కూడా డిసీజ్ లాంటిది కాబట్టి మనం దీనికి నో ఆర్టికల్ అనేసి అనుకుంటాం. కానీ దీనికి ఆర్టికల్ వస్తుంది. ఏం ఆర్టికల్ వస్తుంది? చెప్పండి. దా కూడా రాదు. మరేమొస్తుంది? ఐ హావ్ కాట్ ఏ కోల్డ్. ఏ కోల్డ్ అనేసి యూజ్ చేస్తాం. ఓకేనా? ఐ హావ్ కాట్ ఏ కోల్డ్. సో, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ బిట్స్ అన్నీ కూడా నిజంగా చాలా చాలా మంచి బిట్స్. అంటే మనల్ని ఆలోచింపచేసేటువంటి బిట్స్. ఇంకా ఇవి ఎగ్జామ్స్‌లో మనకి అడగగలిగే ఛాన్స్ ఉన్నటువంటి బిట్స్. అంటే ఇవి యాజ్ ఇట్ ఈస్‌గా కాదు. ఇలాంటి మోడల్‌లో మనకి బిట్స్ అనేటువంటివి అడిగేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి వీటిల్ని వీలైతే చక్కగా ఒక నోట్‌బుక్ అలా పెట్టుకొని చక్కగా రాసుకోండి. అప్పుడప్పుడు రివిజన్ చేసుకునే దానికి కూడా ఉంటుంది. ఓకే. సో, ఇది మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుందనేసి అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.